ఇప్పుడైతే మేము క్యాంటీన్‌కి వచ్చాము. క్యాంటీన్‌లో ఫుడ్ టేస్ట్ చేయడానికి. ఇక్కడైతే మా బాబు ఇడ్లీ పూరి తీసుకున్నారు ఇద్దరు. నేను కంపల్సరీగా పీటీఎంకి వచ్చినప్పుడల్లా క్యాంటీన్‌లో ఫుడ్ అయితే టేస్ట్ చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ లెవెల్స్ చెక్ చేయడానికి. మా బాబు అప్పుడప్పుడు క్యాంటీన్‌లో ఫుడ్ తింటాడు. నాకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు, అప్పుడప్పుడు బస్సు చాలా తొందరగా వస్తుంది. కానీ ఫుడ్ అయితే కుక్కర్‌లో అంతే ఉండిపోద్ది. అలాంటి సిచ్యువేషన్స్‌లో అయితే గనక నేను మనీ ఇచ్చి క్యాంటీన్‌లోనే కొనుక్కొని తినమని చెప్తాను. క్యాంటీన్ కూడా చాలా హైజీనిక్‌గా, నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఓపెన్ బుక్ స్టాల్ అయితే ఒకటి పెట్టారు. సేల్ చేస్తున్నారు బుక్స్. మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. పీటీఎంసీ ఇంకా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బుక్ స్టాల్స్ అయితే రన్ చేస్తారు వాళ్ళు. ఆ టైంలో అయితే ఎక్కువ సేల్స్ ఉంటాయని చెప్పేసి రెగ్యులర్‌గా ఏమీ ఉండవు ఇవి. ఈ ప్లేస్‌లో అయితే ఇండోర్ గేమ్ కరాటే అయితే నేర్పిస్తారు. అందుకే ఫ్లోర్ అంతా ఫోమ్ బ్లాక్స్‌తో అయితే సెక్యూర్డ్‌గా ఉంది. పిల్లలకి ఏ దెబ్బలు తగలకుండా ఉండటానికి. తర్వాత ఇదైతే బుక్ స్టాల్. ఇక్కడ మేమైతే కొన్ని బుక్స్ అయితే చెక్ చేస్తున్నాము. పిల్లలు అడిగారు తీసుకోవాలని చెప్పేసి స్టోరీ బుక్స్. ఇక్కడ మా వాడి షర్ట్ మీద వాటర్ మార్క్ ఏంటా అనుకుంటున్నారా? సాంబార్ ఇడ్లీ తిన్నాడుగా దాని ప్రభావం. మా పిల్లలు ఏం బుక్స్ కొన్నారా అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.